ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ను మీ ముందు ఉంచే మీ V7 సిటీ న్యూస్ మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఛానల్ ను ఆదరిస్తూ మీ హృదయాలలో స్థానం కల్పించిన వీక్షకులకందరికీ హార్దిక వందనాలు. ఇకపై కూడా శాశ్వతంగా మీ హృదయాలలో నిలిచేలా నూతన ఉత్సాహంతో మరిన్ని లేటెస్ట్ గాసిప్స్, లైవ్ షోస్ తో మీ ముందుంటామని తెలియజేస్తూ సగర్వంగా ధన్యవాదాలు. శనివారం మొదటి వార్షికోత్సవ వేడుకల్లో నగరంలోని ప్రముఖులు V7 సిటీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. V7 యాజమాన్యానికి సంవత్సర సందర్భంగా ఒక సంవత్సరమైనటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజల యొక్క సమస్యలు, కార్మికుల సమస్యలు, అనేక సమస్యలన్నింటినీ కూడా వెత్తి చూపుతూ ఎక్కడికక్కడ ప్రజలలో అవేర్నెస్ తెస్తూ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా ఫలాని చోట్ల ఫలాని సమస్య ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది అని ఆ సమస్యలన్నింటినీ కూడా అనేక సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా, ప్రజల దృష్టికి వెళ్ళే విధంగా, ప్రజాస్వామ్య దేశంలో జరిగినటువంటిది ఏదైనా అన్యాయం జరిగితే అయ్యో పాపం ఇటువంటి అన్యాయం జరిగిందా అనే విధంగా స్పందన తీసుకొచ్చే విధంగా ఈరోజు V7 పనిచేస్తూ ఉంది. అందరూ కూడా ప్రేక్షకులందరికీ, దీంట్లో పనిచేసేటువంటి సిబ్బందికి అందరికి కూడా ఈ ఒక సంవత్సరం గడిచినటువంటి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇవాళ V7 సిటీ న్యూస్ మొదటి వార్షికోత్సవంని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దాదాపు V7 సిటీ న్యూస్ స్టార్ట్ చేసి ఇవాళతో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అట్లాగే నిరంతరము ఒక సంవత్సరం నుంచి తిరుపతి జిల్లాలో ఎక్కడ సమస్యలు, ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా అట్లాగే అన్ని కార్యక్రమాలను కవర్ చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సమాచారాన్ని అందిస్తూ తీసుకుంటున్నటువంటి రీతి ఈ ఛానల్ని ఎలా అయితే తీసుకెళ్తున్నారో నిజంగా అభినందనీయం. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ V6 సిటీ న్యూస్ ఛానల్స్ని స్థాపించారో ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా వాళ్ళు సంపూర్ణం చేసుకోవాలని వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ V7 సిటీ న్యూస్ స్టాఫ్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు. అట్లాగే రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. V7 సిటీ న్యూస్ స్థాపించి ఒక సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరానికి అడుగుపెట్టిన మన V7 సిటీ న్యూస్ యాజమాన్యానికి నేను హృదయపూర్వకంగా ఇవాళ హ్యాపీ యానివర్సరీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మా అధికారుల తరఫున, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అధికారుల తరఫున. ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ V7 న్యూస్ ఛానల్కి 1 year కంప్లీట్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేనా?
V7 సిటీ న్యూస్కి ఈరోజు ఒక 1 ఇయర్ వీళ్ళు స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. యాన్యువల్స్ డే సందర్భంగా ముఖ్యంగా ఈ ఛానల్ బలుగు బలహీన వర్గాలకు అన్నిటికీ కూడా తోడుండి నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకుని వచ్చే ఈ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీవారి పాదాల చెంత V7 సిటీ న్యూస్ అధినేత విజయ్ యాదవ్ గారికి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అధినేత విజయ్ యాదవ్ గారికి అలాగే వాళ్ళ సిబ్బందికి. V7 సిటీ న్యూస్ ప్రజల్లో ప్రజా సమస్యల పోరాడాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని, ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ దూసుకెళ్లాలని ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వరని కోరి ప్రార్థిస్తున్నాను. V7 న్యూస్ సిటీ న్యూస్ ఛానల్ ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అధినేత విజయ్ యాదవ్ మా మిత్రుడికి అలానే ఛానల్ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. అనతి కాలంలోనే V7 సిటీ న్యూస్ మంచి పేరు గడించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొకసారి V7 యజమాని విజయ్ యాదవ్కి సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. V7 సిటీ న్యూస్కి ఈరోజు సంవత్సరం చేసుకున్నందుగా వాళ్ళకందరికీ శుభాకాంక్షలు. V7 ఉన్నది ఉన్నట్టుగా ప్రతిబింబంలాగా మన అర్థమవుతే ఎలా చూసుకుంటాం మన మొహము, అలా ప్రజల్లో ఉన్న కష్టాలని లోటుపాట్లని వాళ్ళవన్నీ చూపించడంలో మెరుగైన స్థాయిలో ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. V7 సిటీ న్యూస్ తిరుపతి ఛానల్ పెట్టి సంవత్సరం అయింది. అనేక తిరుపతి స్థానిక సంస్థలపైన అందరినీ కలుపుకొని ఈ యొక్క ఛానల్ బాగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. ముందు కూడా అదేవిధంగా చేయాలని కోరుకుంటూ ఆ సంస్థ యాజమాన్యానికి సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాను.